ఇక్కడ ఒకడు ఉన్నాడు, లేపేద్దాం. లేపేసాం. హెడ్ షాట్ అయితే పడింది మా వానికి. ఇప్పుడు వన్ డౌన్ చేసినా కాబట్టి ఫుల్ కిల్ చేసుకోవాలి, లేకుంటే కొట్టేస్తారు మావా. అసలే కిల్ చోరీగా ఎక్కువైపోయినారు. వాడెవడో తొంగు చూస్తున్నాడు, వానికైతే కొట్టదామని చూసినా కానీ డౌన్ చేసినాడు మావా. తీరా ఇవ్వడం చూసి టుంటూ సహూర్ గాడు వాడు ఏదో లాలమ్మట్టు వేద్దామని చూసినాడు మావా, కానీ కాలేదు. నేనైతే చనిపోయినా అనమాట మావా. ఈ నా కొడుకులు టీం మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి నేను ల్యాండ్ అయ్యే లోపల వెళ్ళిపోతున్నారు మావా కార్లు వేసుకొని. నేనేం చేసినానంటే బుల్లెట్ ఫైర్ అయితే కొట్టాను మావా. వీడికైతే రోషం పొడుచుకొచ్చింది మావా, అందుకే ఉరికొచ్చినాడు. ఈ డెబ్బా క్యారెట్ స్కిల్స్ ఏంద్రా, స్పైడర్ మ్యాన్ పెట్టుకుంటారు, పందికొక్కని పెట్టుకుంటారు, అస్సలు అర్థం కావట్లేదు నాకే. ముందుగా ఏం చెప్పాను మావా, కిల్ చోరీ అయితే చేసుకుంటారు, ఫుల్ గా కిల్ చేసుకోవాలి. ఫస్ట్ గా మెడికెట్ అయితే వేసుకుందాం. చూసారు మా ఒకడి మీద ఒకడు వస్తున్నాడు. టుంగ్ సహర్ గాడ్ అయితే వచ్చాడు మా. గ్లోబల్ వేసుకుని మెడికట్ అయితే వేసుకున్నా. మా ఫ్రెండ్ గడ్ అయితే ఉన్నైతే డౌన్ చేసేసాడు. ఈడోడు జంప్ వేసి కొడుతున్నాడు మా నన్ను. నేను వదులుతానా, రివెంజ్ అయితే తీసుకోవాల్సింది మా పక్క. ఓకే మా వీళ్ళు టీమ్మేట్స్ అయితే ముగ్గురు అయితే డౌన్ అన్నారు కాబట్టి ఇంకొకడైతే రివ్యూ చేయడానికి అక్కడైతే ఉంటాడు అనమాట. వాడిని కూడా వచ్చి కొట్టేద్దామన్న లోపల వాడు అక్కడికైతే రివ్యూ అయితే ఇచ్చేసుకున్నాడు వాళ్ళ టీమ్మేట్స్. సరే మా మన ఛానల్ నుంచి పోయే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.